హాయ్ అన్న, నమస్తే. ఇక ఈ మొక్కజొన్న మనకు 40-45 రోజులు వచ్చిన తర్వాత యూరియా కొంచెం ఎక్కువ మోతాదులో వేసినా ఏం కాదు, వేయాలి. ఎందుకంటే మళ్ళీ తర్వాత కర్ర లావు ఉంటేనే మొక్కజొన్నలు ఎక్కువ పెద్ద సైజులో వచ్చే అవకాశం ఉంది. సన్నగా ఉంటే మాత్రం ఎక్కువ బోండాలు ఎక్కువ తీయదు, ఎక్కువ కావు. మరీ ఎక్కువ అంటే పిడికిలి వేయొద్దు. అట్లయితే మీరు బస్తాలు వేయాల్సి వస్తుంది తప్ప పని చేయదు. అది ఎంత తీసుకోవాలో అంతే తీసుకుంటుంది. అందుకనే మనం కొంచెం వేసేదానికంటే కొంచెం మొక్క చనిపోతుందనే ఒక భయం లేకుండా కొంచెం ఎక్కువ మోతాదులో వేస్తే కర్రలు పెద్దగా అయ్యి చాలా లావుగా వచ్చి మొక్కజొన్న కూడా కొంచెం లావు వచ్చే అవకాశం ఉంది. విన్నారా ఫ్రెండ్స్? అలాగే యూరియా ఎక్కువ వేయడం వల్ల కూడా నేలకు కూడా ప్రాబ్లం ఉండదు, మొక్క కూడా చనిపోదు. ఎందుకంటే మొక్కజొన్నకు ఎక్కువ తట్టుకునే శక్తి ఉంటుంది. అలాగే నేల కూడా ఖరాబ్ చేయదు. ఎందుకంటే మొక్కజొన్న కర్రలు అనేవి యూరియాని ఎక్కువ శాతం తొందరగా తీసుకుంటుంది నేల నుండి. అందుకనే అది పసుపు పచ్చ రంగులో మారిందంటే యూరియా శాతం తగ్గిందన్నట్టు. అలాగే బయో మందులు లాంటివి మనం మొక్కజొన్న చేనుకి ఎక్కువ వాడము కాబట్టి మనం యూరియా ఒకటి వేసుకోవచ్చు. దానివల్ల నేలకు కానీ పంటకు కానీ ప్రాబ్లం లేదు. వేసేయాలి కదా అని ఎక్కువ వేస్తే అది తినేంతే తింటుంది కదా. మనమైనా సరే కడుపు నిండా తింటాం, కానీ ఎక్కువ మంచి రుచికరంగా వండిరు కదా అని ఎక్కువ తిన్నాం కదా, అది కూడా అంతే. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందరో వీడియోలు సపోర్ట్ చేస్తున్నారు కదా, అందులో నేను ఒకని అనుకొని నన్ను కూడా ఆదరిస్తారనుకొని నేను వీడియోలు చేస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.